మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రముఖ బాలీవుడ్ గాయకుడు గురు రంధవాకి చెందినటువంటి జిమ్ సెంటర్ వద్ద దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ముఖాలకు మాస్కులు వేసుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి కాల్పులకు తెగబడినట్టుగా పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. అప్రమత్తమైనటువంటి అధికారులు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ కాల్పులకు సంబంధించి నటుడు సల్మాన్ ఖాన్ తో గురు రంధవా అతి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కారణంగానే ఆయన లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, గతంలో పలుమార్లు హెచ్చరికలు చేసినప్పటికీ కూడా గురు రంధవా వాటిని పట్టించుకోలేదని, ప్రస్తుతం జరిగిన దాడి కేవలం ట్రైలర్ మాత్రమేనని ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వీడియోల్లో ఉన్నట్లు సమాచారం. తమ లక్ష్యాలను ఎక్కడ ఉన్నప్పటికీ వదిలిపెట్టబోమంటూ హెచ్చరికలు చేసినట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు చెక్కలు కొడుతున్నాయి. వైరల్ అవుతున్నటువంటి పోస్టులు, ఆడియో క్లిప్లు ఆధారంగా బిష్నోయ్ గ్యాంగ్ విడుదల చేసినవేనని పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించినప్పటికీ సల్మాన్ ఖాన్ అనగానే బిష్నోయ్ గ్యాంగ్ కు సంబంధించి ఇలాంటి అటాక్స్ చేస్తున్నాయి అనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాల్పులకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరు, వారి అసలు ఉద్దేశం ఏంటి అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. 1998లో కృష్ణ జింకల వేట కేసు తర్వాత లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి నటుడు సల్మాన్ ఖాన్ కు పలుసార్లు బెదిరింపులు వచ్చాయి. ఆయన్ని చంపేస్తామంటూ సల్మాన్ ఖాన్ పోలీసుల దగ్గరికి ప్రాణహాని ఉంది అనేటువంటి ఆ కేసులు కూడా నమోదయ్యాయి. గత ఏడాది ముంబైలో ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగినటువంటి కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. తాజాగా గురు రంధవా జిమ్ దగ్గర జరిగినటువంటి ఈ ఘటనతో మరోసారి బిష్నోయ్ గ్యాంగ్ పేరు వార్తల్లో నిలిచింది. 1998లో కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు మధ్య అప్పుడు విభేదాలు మొదలయ్యాయి. హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ రాజస్థాన్లో జరుగుతున్నటువంటి సమయంలో సల్మాన్ ఖాన్తో పాటుగా కొంతమంది నటులు కృష్ణ జింకలను వేటాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. 2018లో జోధ్పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ను దోషిగా తేల్చి 5 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఈ కేసులో సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బెంద్రే, నీలం కొటార్లీ పేర్లు కూడా నమోదయ్యాయి. బిష్నోయ్ సమాజం ఈ కృష్ణ జింకలను అతి పవిత్రంగా భావిస్తుంది. దాంతో సల్మాన్ ఖాన్ టార్గెట్గా అనేక సార్లు దాడులు జరిగాయి. 2022లో పంజాబ్ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్యతో ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తర్వాత కెనడాలో ఉన్నటువంటి ఒక ఇంటిపై జరిగినటువంటి దాడితో పాటుగా భారతదేశంలోని నలుమూలల్లో జరిగినటువంటి పలు ఘటనల్లో బిష్నోయ్ గ్యాంగ్ పేరు వార్తల్లో నిలిచింది. ఇప్పుడు తాజాగా ఢిల్లీలో జరిగినటువంటి ఈ కాల్పుల ఉదంతం, అది కూడా గురు రంధవాకి సల్మాన్ ఖాన్కి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది. అందుకనే గురు రంధవాకి చెందినటువంటి జిమ్ మీద కాల్పులు జరిగాయి అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అఫీషియల్గా ఈ ఆడియో క్లిప్ అనేది నిర్ధారణ జరగకపోయినటువంటి, పోలీసులు వెల్లడించకపోయినప్పటికీ బిష్నోయ్ గ్యాంగే ఇప్పుడు ఈ అటాక్స్ చేసింది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అందులో కూడా కృష్ణ జింకలని తమ పరమ పవిత్రంగా భావించేటువంటి కృష్ణ జింకలను చంపినటువంటి కేసు అప్పటి నుంచి ఇన్నేళ్ల పాటు 2 దశాబ్దాలు గడిచినప్పుడు కూడా అదే కేసు ఇప్పటికీ కూడా అవే అనుమానాలు, ఆరోపణలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణ జింకలకి బిష్నోయ్ గ్యాంగ్కి అంత పరమ పవిత్రంగా భావిస్తూ ఉన్నప్పుడు హత్యలు లేకపోతే వాటిని అటాక్స్ చేయడాలు, చంపడాన్ని వ్యతిరేకించేటువంటి బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడెందుకు చంపుతోంది, ఇప్పుడెందుకు అటాక్స్ చేస్తోంది, దాడులు చేస్తోంది అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి, విమర్శలు కూడా ఉన్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.